దోమలకి సంబంధించినటువంటి మోత, పిల్లలకి ప్రత్యక్ష నరకం. ఇది సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థుల దుస్థితి. ఇప్పటిదాకా పంపిణీగా దుప్పట్లు, దోమతెరలు, సరిపడా స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, క్యూ కడుతున్నటువంటి బాలికలు, ఆరుబయటే బాలురు స్నానాలు, నిధుల కొరతతో మెను, ఏమాత్రం పాటించిన వైనం, చెడిపోయిన నాణ్యత లేని కూరగాయలతో వంట, ఆహారం కలుషితమై తరచు రోగాల బారిన పడుతున్న పిల్లలు, చాలా హాస్టళ్లు భోజనాలకి పరిమితం, రాత్రులు పిల్లలు ఇంటి ముఖం, మరోవైపు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు అందక సతమతం, ఊరూరా ప్రతి హాస్టల్లోనూ సమస్యలు తిష్ట, మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం, హైకోర్టు తప్పుబట్టిన ముద్దు నిద్ర వేయడం చంద్రబాబు సర్కార్, వెరస 3,878 వసతి గృహాలు, గురుకులాల్లో 6,35,864 మంది విద్యార్థుల అవస్థలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాయలసీమ హక్కులు కృష్ణార్పణం అంటూ పాలమూరు రంగారెడ్డి తొలిదచ్చి చేపట్టడానికి వీలుగా సిడబ్ల్యూసీకి తెలంగాణ సర్కార్ డిపిఆర్. దీని ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగు నుంచి ఎడాపెడా 45 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ ఎత్తుగడ. అయినా కిమ్మనని చంద్రబాబు సర్కార్ ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం కలవకుర్తి ఎత్తిపోతలకు 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచి రోజుకి 4 టీఎంసీలు తరలిస్తుంది తెలంగాణ. 2015లో సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కళ్ళ ముందు ఉల్లంఘించి కడుతున్న నోరు మీద పని బాబు. రాయలసీమ, నెల్లూరు సాగు, తాగునీటి కోసం రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎత్తిపోతల పనులు ఆపేసి మరోసారి రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు గతంలో ఓటు కోట్ల కేసులు అడ్డంగా దొరికిపోయి తెలంగాణకు కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టిన వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా కృష్ణా నీళ్లు వరుసగా తగ్గిపోతున్నాయి. మనం ఏదో గోదావరి నీళ్ళు అక్కడికి పంపిస్తా ఉన్నాం, అది చేయడానికి ఒక 25 ఏళ్ళు పడుతుంది. ఈలోపు కృష్ణ నీళ్ళు కాస్త తెలంగాణ వాడేసుకుంటే రాయలసీమ దగ్గర నుంచి కృష్ణా, గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి దాకా నానా తిప్పలు ఉంటాయి. లేకపోతే 1,00,000 కోట్ల